ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామన ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుని అత్యంతమైన కృప మన మీద ఉంది గనుక మళ్ళీ ఒక నూతన దినాన్ని చూడటానికి ప్రభు కృప దయచేశారు. ఈ ఉదయకాలము వాట్సాప్ ద్వారా ఎంతోమంది బిడ్డలు వేల సంఖ్యలో దేవుని వాక్యాన్ని వినుటకు దేవుడు కృప చూపెట్టాడు. ఎన్నో గ్రూపుల వారు దీంతో కలుసుకొని జాయిన్ అయి ఎందరికో పంపుతూ ఉన్నారు. తరువాత ఎంతోమంది ఎన్నో విషయాలు, వారి సమస్యల గురించి, వారి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ప్రార్థించడం మనందరి బాధ్యత. యోబు గ్రంథం 42:10 చదువుకున్నట్లయితే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా అతని మొదటి క్షేమస్థితి మరలా దేవుడు అతనికి దయచేశాడని వాక్యంలో రాయబడింది. మనము అనేక మంది బంధితో ఉన్న వారి కొరకు ప్రార్థించడం మంచిది. ఈ వాట్సాప్లో మన భారతదేశంలో వంటి తెలుగు ప్రజలు ఎంతోమంది ఉన్నారు. బయట దేశాల్లో, అరబ్ దేశాల్లో, తర్వాత యుఎస్, తర్వాత యూకే, ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది బిడ్డలు కనెక్ట్ అయి ఉంటున్నారు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్నారు. మీ అందరికీ నా మనవి ఏమిటంటే, మనము అనేకుల కొరకు ప్రార్థించడం అనేది మన ధర్మం. కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో మీరు ఒక్క సమయాన్ని కేటాయించుకొని అందరూ కలిసికట్టుగా ప్రార్థించండి. బయట దేశస్తులు మన ఇండియా దేశానికి సమయం వేరు, అక్కడ సమయం వేరు. కాబట్టి మన ఇండియా టైం ఉదయం 5 గంటలు అందరికీ అనుకూలమైన సమయము. 5 గంటలకు లేచి కేవలం 5 నిమిషాలు మీరు దయచేసి వాట్సాప్లో ఉన్న వారందరి కోసం ఒక్క 5 నిమిషాలు ప్రార్థించగలరా? బయట దేశస్తులు మీరు కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని అందరు కలిసి ఒక సమయంలో ప్రార్థించండి. ముస్లిం సోదరులను చూడండి, ప్రపంచమంతా కూడా ఒకే పర్యాయం వాళ్ళు ప్రార్థన చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట అంటే ప్రపంచమంతా కూడా ఆ 1 గంటకు ఉదయకాలం వెళ్ళి ప్రార్థిస్తారు. వారి చర్చెస్లో, వారి మాస్క్లో ఉదయకాలం 5 గంటలకి, తర్వాత మధ్యాహ్నం 1 గంటకి, సాయంకాలం 5 గంటలకి ప్రపంచమంతా ఒకే పర్యాయం ప్రార్థిస్తారు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మనమందరం కూడా కలిసి ఎందుకు ఒకే పర్యాయం ప్రార్థించకూడదు? దయచేసి ప్రార్థించాలని మనం చేసుకుంటూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట, తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరుచుతున్నాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. బైబిల్ చెప్పబడినటువంటి మాట, కయీను తర్వాత హేబేలును హవమ్మ కన్నది. దేవుడు వారికి 2 పిల్లల్ని ప్రసాదించాడు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కయీను వ్యవసాయం చేశాడు, హేబేలు గొర్రెలు మేపాడు. 2 కుమారులు, 2 రకాలైనటువంటి వృత్తులు వారు చేయడం ప్రారంభించారు. అయితే కొంతకాలమైన తరువాత కయీను తను చేస్తున్న వ్యవసాయంలో కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. హేబేలు మాత్రం తన మందలో క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి యెహోవాకి అర్పణగా అర్పించాడు. ఇక్కడ మనం గమనించవలసిన సమాచారం, ఆ మొదటి కుటుంబంలో పుట్టిన 2 కుమారులు కూడా కష్టపడి పని చేసేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుని కుటుంబానికి సంబంధించిన ప్రతి బిడ్డ కూడా కష్టపడి పని చేయాలి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది.
బైబిల్లో చెప్పబడిన ఒక విలువైన మాట ఏమిటంటే, పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా పని చేయాలి. సోమరితనం అనేది దేవునికి నిజంగానే ఇష్టం లేదు. సోమరి చెముల యొద్దకు వెళ్ళి వాటి నడతల్ని కనిపెట్టమని చెప్పాడు. సోమరి వానికి పొలం ఉంటుంది, కానీ అందులో ఏమీ పండదు, ముళ్ళ చెట్లు మొలిచి ఉంటాయి. సోమరి వాడు తన కుండలో చేయి పెట్టును, కానీ వానికి ఏమీ దొరకదని. తలుపు మీద ఉదకం మీద తలుపు తిరుగును, సోమరి మంచం మీద తిరుగునని వాక్యం సెలవిస్తుంది. సోమరి దారిలో సింహం ఉన్నది అని భయపెడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా సోమరి వాని యొక్క లక్షణాలు. ఎంతోమంది పని చేయని సోమరులు మన కుటుంబాల్లో, దేవుని నమ్ముకున్న కుటుంబాల్లో ఉంటారు. దయచేసి ప్రతివాడు కూడా పని చేయాలి. యాకోబు కుటుంబంలో పుట్టిన యోసేపు మంచి సంపన్నమైన కుటుంబంలో పుట్టాడు. అయితే వారి అన్నలు అతన్ని మిద్యాను దేశపు వర్తకులకు అమ్మేసినప్పుడు తన ఇంటి స్థితిని అతడు జ్ఞాపకం చేసుకోనకుండా బానిసగా పనిచేశాడు. మిద్యాను దేశపు వర్తకులు పోతిఫరుకు అమ్మినప్పుడు అక్కడ ఇంట్లో పనివాడిగా పనిచేశాడు, అధికారిగా పనిచేశాడు. అంటే దాని అర్థం, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. యోసేపు రాజుగా కావటానికి ఎక్కడ తనకి ఏ పని దొరికిందో ఆ పని చేస్తూ వచ్చాడు. మహారాజు సొలొమోను చెప్పిన మాట, తన పని యందు నిపుణత గలవానిని చూచావా, అది అతని రాజుల ఎదుట నిలబెట్టును అని వాక్యంలో చెప్పబడింది. నీకు దేవుడిచ్చినటువంటి పనిలో నైపుణ్యత అవసరం. దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తే నీవు పేదవాడివి, దరిద్రుడివి అయిపోతావు. దేవుడిచ్చిన పనిలో నైపుణ్యత నీకుంటే ఖచ్చితంగా ఆ పని నిన్ను రాజుల ఎదుట నిలబెడతాది. ఎందరో చదువుకున్నా, ఎంతోమంది తెలివితేటలున్నా, ఎంతోమందికి పని చేయటానికి అవకాశాలున్నా చేయడం లేదు కదా. ఆ సోమరితనమే వాళ్ళని దారిద్ర్యంలోకి నడిపిస్తుంది. దేవుని బిడ్డలుగా ఆ రీతిగా ఉండకండి. ఏ పనైనా చేయటానికి సిద్ధపడండి. ఆ పనిని మనస్ఫూర్తిగా చేయటానికి మీరు ఒప్పుకోవాలి. శక్తి వంచన లేకుండా చేయాలి. అప్పుడు ఆ పని నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ మొదటి కుటుంబంలో పుట్టిన కయ్యను, హేబేలు ఇద్దరు కూడా 2 రకాలైన పనులు చేస్తున్నారు. ఒకరు వ్యవసాయం, ఒకరు గొర్రెలు మేపడం. మంచి వృత్తి, దైవ జనాంగమా. ఈ రీతిగా వారు కొంతకాలమైన తరువాత కయ్యను తన పంట పొలంలో కొంత అర్పణగా తీసుకొని దేవునికి ఇవ్వటానికి వచ్చాడు. అయితే హేబేలు క్రొవ్విన వాటిలో, మందలో ఉన్న క్రొవ్విన వాటిని తీసుకొని దేవునికి అర్పణగా ఇవ్వటానికి వచ్చాడు. ప్రియులారా, గమనించాల్సింది, ఇద్దరిని చూడండి. ఈ ఇద్దరిలో ఒకడు కొంత, ఇంకొకడు క్రొవ్విన వాటిని అని చెప్పాడు. ఈ రోజున మనము దేవునికి అర్పణ అర్పించే విషయంలో కొంత తెస్తున్నామా, క్రొవ్విన వాటిని తెస్తున్నామా? క్రొవ్వినవి అంటే శ్రేష్టమైనవి, కాలు ఇరిగినవి, కన్ను కనిపించనివి, లేకపోతే మోగబోయినవి, ఉపయోగం లేనివి చాలామంది దేవునికి అర్పిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒక కుటుంబంలో ప్రార్థించడానికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు చెప్పారు, వారి పిల్లల్ని చూపెట్టి, వీడిని డాక్టర్ చేయాలనుకుంటున్నాను, వాడిని ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను, వాడే ఎందుకు పనికిరాని వాడు, వాడిని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు. దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నటువంటి వాడు అవిటివాడు, పోలియో ఉంది. పనికిరాని వాడు దేవుని సేవకి, పనికి వచ్చేవాడు డాక్టర్, ఇంజనీరు. ఇది నిజంగా మంచిది కాదు. ఇవ్వకపోయినా దేవుడు దుఃఖపడేవాడు కాదు. ఇవ్వకపోయినా దేవుని పని జరగకుండా పోయేది కాదు. ఎప్పుడు కూడా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటానికి నేర్చుకోవాలి. రెండవది, దేవునికి ఇచ్చేటప్పుడు కొంత కాదు, అంతా ఇవ్వడం మంచిది. అందుకనే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది, దేవునికి అర్పణగా అర్పించే విషయంలో నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పించేదా, నదులంత విస్తారమైన తైలమును అర్పిస్తున్నా, లేక వేల కొలది పొట్టేళ్లను నేను అర్పించేదా అని అంటారు.
అన్నీ అర్పించినా కూడా అవి దేవునికి సరి అనేవి కాదు. మన జీవితంలో మనల్ని తల్లి కన్నప్పటి నుండి ఈ రోజు వరకు దేవుడు ఎన్ని మేలు చేశాడు. ఆయన చేసిన మేళ్ళకి కృతజ్ఞతగా ఏం అర్పణ చెల్లిస్తే ఆయనకు సరిపోతుంది చెప్పండి. కాబట్టి కొంత కాదు, మన జీవితాన్ని అంతా ఆయనకు అర్పించిన ఇంకా మనం రుణస్థులమే. దినదినము ప్రభు సన్నిధానంలో మనం అనుభవిస్తున్నటువంటి మేళ్లకు ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకు భక్తుడైన దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్పాడు. ఆయన అర్పించిన అర్పణ రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నాడు. అంటే తాను రక్షించబడటానికి కారణమైన ఆ పదార్థమును పాత్రలో చూసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దావీదు గారే కాదు, వింటున్న నీవు నేను కూడా రక్షించబడ్డాం. ఏ రీతిగా మనం రక్షించబడ్డాం? యేసు ప్రభుల వారు సిలువలో కార్చిన పవిత్రమైన రక్తంతో కడగబడిన కారణాన మనం రక్షించబడ్డాం. మన రక్షణకు కారణమైన క్రీస్తు రక్తం మనలో కనిపిస్తూ ఉందా? మన హృదయపు పాత్రలో అది నిల్వ ఉంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియులారా, కొంత కాదు, మన జీవితం అంతా దేవునికి అర్పణగా అర్పించడం మంచిది. ఒకసారి నీ ఇల్లు చూడు, నీ వస్తువులు చూడు, నీ భార్య పిల్లల్ని చూడు, నీ భర్త పిల్లల్ని చూడు, మీ స్థితిగతులన్నీ చూడు. ఇవన్నీ ప్రభు ఇచ్చినవే. అందుకు ఆయనకు నీ జీవితమే అర్పణగా అర్పించిన చాలని కార్యం. దేవుడు ఆ కృప నీకు దయచేసి నీ కుటుంబంలో అన్నీ ఇచ్చిన దేవునికి నీ జీవితాన్ని అర్పణగా అయ్యి కొంత కాదు అంతా ఇవ్వు. దేవుడు ఆ కృప నీకు దయచేయనుగాక. ఆమేన్.